వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అరే మామా ఎక్ పెగ్గులా, అరే మామా ఎక్ పెగ్గులా అని అంటున్నారు బాలయ్య బాబు నియోజకవర్గంలో ఉన్న మందుబాబులు. టైం లేదేం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడే, ఎక్కడ కావాలంటే అక్కడనే మామా ఎక్ పెగ్గులా అనుకుంటా పెగ్గుల మీద పెగ్గులేస్తున్నారట. ఏ ఊకోండ్రి, వైన్ షాపులు బంద్ అయినాక మంది ఎక్కడ దొరుకుతుందిలా, మరి బదనాం చేసుడు కాకపోతే అందామనుకుంటున్నారా? అబ్బో అట్లేం లేదట. హిందూపురంలా ఏ టైంలో కావాలన్నా ఫుల్గా దొరుకుతున్నది మందు. మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా. చూస్తున్నారు అనుల్లా, ఇది బరండి షాపు కాదు, బెల్ట్ షాపు. బాలయ్య బాబు నియోజకవర్గంలో బజార్కో దుకాణం ఉన్నట్టు బెల్ట్ షాపులు కూడా బగ్గనే ఉన్నాయట. ఇక ఇట్లా మందు దుకాణాలు ఉంటే మనం లూకుంటారా? ఇక మామా టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఫేస్ టు ఫేస్, గ్లాస్ టు గ్లాస్, పెగ్గెనక పెగ్గు, రారా నీ ప్రతాపమో నా ప్రతాపమో, ఎవరెంత తాగుతారో చూసుకుందాం అనుకుంటా మందన్నాలు ఛాలెంజింగ్లు పెట్టుకొని మరి తాగరా? అరే బ్రాండీ షాపులు బంద్ అయినాక మందు దొరకకుంటే మందు బాబులు చక్కగా కంచంలో ఇంత దీని మంచంలో అనుకుంటారు. కానీ అదే బెల్ట్ షాపులు కూడా ఉంటే ఊకుంటారా? తెలివి పడ్డప్పుడల్లా పోయి 19 కోటర తాగరా? అట్లా తాగితే వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలో చెప్పుండ్రి. ఇట్లా బాలయ్య నియోజకవర్గంలోనే 100 కంటే ఎక్కువ బెల్ట్ షాపులు ఉన్నాయట. అంటే అట్లా నీ ఒక్క నియోజకవర్గంలోనే కాదు, మళ్ళా బాబు గారు అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం అంతటా బగ్గనే బెల్ట్ షాపులు కనబడుతున్నాయట. మరి అప్పట్లో బెల్ట్ షాపులు నడిపితే బెల్ట్ తీస్తాము, ఫైన్ లేస్తాము అని ఏవో మాటలు చెప్పిన చంద్రబాబు సారు ఇప్పుడు ఏం పట్టించుకోకపోయేసరికి బెల్ట్ షాపుల దందా 3 కోటర్లు 6 పుల్లు బాటిల లెక్కన నడుస్తున్నది. ఇక హోంమంత్రి అనిత మేడం అయితే ఈ బెల్ట్ షాపుల దందా గురించి అస్సలకే మాట్లాడతలేదు. ఇట్లా అయితే మందుబాబులు ఇంకెక్కువ తాగరా? ఇక సర్కారే ఏం చేస్తున్నట్టు ఏంది? గిందుకేనా తక్కువ ధరకే మందిస్తామన్న హామీ? కానీ మందనాలు ఒక్క మాట గుర్తు పెట్టుకోండి, బ్రాండీ షాపు మీకెదురుగా వచ్చినా మీకే రిస్కు, బ్రాండీ షాపుకు మీరెదురుగా వెళ్ళినా మీకే రిస్కు. అటు ఇంకా మీ ఇష్టం. ఇక మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా.